ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్భంగా జరిగే విజయయాత్రను ప్రశాంతంగా జరిగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జన సూచించారు. కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసారి ప్రధాన యాత్రలో సుమారు 168 శోభయాత్రలు కలవనున్నందున భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. సుమారు 3000 మంది పోలీస్ సిబ్బందితో పాటు అదనపు సాయుధ బలగాలు, టాస్క్ ఫోర్స్ బృందాలను కీలక ప్రాంతాల్లో మోహరించనున్నట్లు వెల్లడించారు. నిర్వాహకుల వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి రోప్ పార్టీ సభ్యులను ఎక్కువగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఫ్లైఓవర్లు, రైల్వే బ్రిడ్జిల దృష్ట్యా విగ్రహాల ఎత్తు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా ముందస్తుగా మళ్లింపులు అమలు చేస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో పుకార్లను నమ్మవద్దని, రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశం అనంతరం సిపి గౌలిగూడ రామ మందిరాన్ని దర్శించి అక్కడి నుంచి తాడ్బండ్ హనుమాన్ దేవాలయం వరకు సుమారు 12 కిలోమీటర్ల యాత్ర మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.